రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో బీఆర్ఎస్ చేపట్టిన ధర్నాకు వెళ్తున్నటువంటి వారిని పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ధర్నాకు వెళ్తున్న వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ మాధవితో పాటు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. అరెస్టులతో ప్రజా పోరాటాన్ని ఆపలేరని బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. వేములవాడతో పాటు సిరిసిల్ల నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సర్కార్లో నిర్బంధకాండ దమనకాండ జరుగుతోంది. బీఆర్ఎస్ కార్యకర్తల మీద, బీఆర్ఎస్ నాయకుల మీద ఎక్కడికక్కడ అరెస్టు చేస్తూ నిర్బంధాన్ని చేస్తున్నటువంటి తీరైతే ఉందో ప్రజాస్వామ్యంలో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. హరీష్ రావు గారిని, పాడి కౌశిక్ రెడ్డి గారిని వెంటనే విడుదల చేసేదాకా కూడా మేము మా పోరాటం ఆగదని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు లాఠీలతో తూటాలతో ఉద్యమాన్ని ఆపలేరు, అక్రమ నిర్బంధాలతో అరెస్టులతో మా యొక్క ఉద్యమాన్ని ఆపలేరని చెప్పేసి కూడా ఖబర్దార్ రేవంత్ సర్కార్ అని చెప్పేసి కూడా హెచ్చరిస్తాం. మళ్ళా బీఆర్ఎస్ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నది. ఈరోజు ఈ యొక్క అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిన్నటి రోజు పాడి కౌశిక్ రెడ్డి గారిని కానీ, మా హరీష్ రావు గారిని కానీ అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించిన పరిస్థితి యావత్ తెలంగాణ రాష్ట్రాంగం అంతా చూసింది. దానికి వీళ్ళేదో చేస్తారని చెప్పి మళ్ళీ భయపడి పొద్దున్నే లేచి మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకత్వాన్ని మొత్తం ఎక్కడికక్కడ ఇళ్లలోకి వచ్చి అరెస్టులు చేసి ఠాణాలకు తీసుకుపోయేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ రేవంత్ రెడ్డి సర్కార్కి ఒకటే చెప్తా ఉన్నాం, ఈ యొక్క ఏడాది పాలనే ఈరోజు ప్రజలంతా చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో బీఆర్ఎస్ చేపట్టిన ధర్నాకు వెళ్తున్న వారిని పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ధర్నాకు వెళ్తున్న వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ మాధవితో పాటు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. అరెస్టులతో ప్రజా పోరాటాన్ని ఆపలేరని బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. వేములవాడతో పాటు సిరిసిల్ల నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, సిరిసిల్ల నియోజకవర్గ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నేతలను, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, అంటే గత వారం రోజుల నుంచి చూసుకుంటే కూడా అంటే ఎలాంటి ప్రశ్నించినా, ఎలాంటి సందర్భంలో అయినా పిలిపించినా పోయేందుకు ముందస్తుగా ప్రణాళిక చేసుకున్నా కూడా ఇటు గృహ నిర్బంధాలతో పాటు ముందస్తు అరెస్టులు చేస్తున్న నేపథ్యంలో మనకు స్పష్టంగా ప్రతి ఉమ్మడి జిల్లా కరీంనగర్ అంతా కూడా కనిపిస్తుంది. అంటే ఈ రోజు ఉదయం నుంచే కూడా హౌస్ అరెస్టులతో పాటు ముఖ్యంగా చూస్తుంటే వేములవాడ మాధవి అంటే మున్సిపల్ చైర్పర్సన్ కూడా గృహ నిర్బంధం చేయడం కాదు, అనంతరం పోలీస్ స్టేషన్ తరలించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేటలో కూడా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యం ఒకటైతే ముఖ్యంగా ఇటు నిన్న సంఘటన చూస్తుంటే కూడా ఇటు స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాజీ మంత్రి కూడా దీనిపై ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. కుమార్, ఏంటంటే రాష్ట్రంలో ఎమర్జెన్సీ కంటే కూడా దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కనీసం అంటే మామూలుగా జరిగే కనీస సమస్యలపై కూడా ప్రజాప్రతినిధులు మాట్లాడలేని పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అంటే మరోవైపు ఇటు ముఖ్యంగా ప్రజల కోసం మాట్లాడితే ప్రజల గురించి మాట్లాడే ప్రతి వారి గొంతును కూడా నొక్కాలని చెప్పి ప్రభుత్వం చూస్తోంది. అంటే కనీస స్వాతంత్రం కూడా లేదా మాకు, అక్రమ కేసులు పెట్టి టీఆర్ఎస్ నేతలు అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని కూడా ఆవేదన వ్యక్తం చేయడే కాదు, ముఖ్యంగా ఈ విధంగా కనుక చేస్తే ప్రజలు తప్పకుండా మీకు బుద్ధి చెప్తారని చెప్పి ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు ఇటు కాంగ్రెస్ అంటే ప్రజా సమస్యల ప్రశ్నించడం ఎంత తప్పైతే ప్రతి సమస్యపై కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది. మీరు ఇచ్చిన హామీలను మేము ప్రశ్నించడం తప్ప అని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తం మీద అయితే ఇటు వర్ధంతి సందర్భంగా, అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి వెళ్తే కూడా ప్రజాస్వామ్యయుతంగా తాము వెళుతున్నా కూడా ఈ విధంగా గృహ నిర్బంధాలు చేయడం ఎంతవరకు సమంజసం, ఇది ప్రజాస్వామ్యయుతంగా మాకు కనిపించలేదు. అంటే రాష్ట్రంలో ఎమర్జెన్సీ కంటమైనా కూడా దారుణమైన పరిస్థితులు మాకు కనిపిస్తున్నాయని చెప్పి చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యయుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఇటు వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ నివాళులు అర్పించడానికి వెళ్లేందుకు కూడా మాకు స్వేచ్ఛ లేదా, ఇలాంటి అణచివేత కార్యక్రమాన్ని ఎన్నాళ్ళు చేస్తారు అని చెప్పి కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుమార్, అంటే ఏదేమైనా కానీ ఏదైనా ప్రజా సమస్యల మీద పోరాటానికి వెళ్తున్న నేపథ్యంలో ముందస్తుగానే అరెస్టు చేయడం పట్ల మాత్రం ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా
ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారని చెప్తున్నారు. ఏది ఏమైనా కానీ అరెస్టుల ద్వారానో లేకపోతే గృహ నిర్బంధాల ద్వారానో ప్రజాస్వామ్యంగా తాము చేస్తున్నటువంటి పోరాటాలను ఆపాలనుకుంటే మాత్రం చాలా తప్పు. అది ఎన్నడూ కూడా వీలు కాదు. ప్రజా సమస్యలపై మేము గొంతు విప్పుతూనే ఉంటాం. హౌస్ అరెస్ట్లకు కానీ ఇటు ఎటువంటి అరెస్ట్ చేసినా కానీ తాము భయపడే ప్రసక్తే లేదని చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం 4 గంటల నుంచే గృహ నిర్బంధాలతో పాటు పోలీస్ స్టేషన్లకు కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది కుమార్. అయితే వేణు, ఒకవైపు ప్రజాపాలన ఉత్సవాలు, మరోవైపు ప్రశ్నించే గొంతుకలను అణిచివేసే వైఖరి కనబడుతుంది. ముఖ్య నేతలను ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యకర్తలని, నాయకులని అరెస్ట్ చేస్తున్నారు, పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై ప్రజలు ఏమంటున్నారు? అంటే కుమార్, యాక్చువల్ అయితే ఇప్పుడు మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కావచ్చు, అంటే వీళ్ళంతా కూడా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు. అంటే ప్రశ్నించే హక్కు లేదా, ప్రశ్నించే హక్కు లేకుండా ప్రజాస్వామ్యంగా మాట్లాడే ప్రతి వారిని కూడా అరెస్టులు చేయడం ఒక ఎత్తు అయితే, గృహ నిర్బంధాలు పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టడాలు ఎంతవరకు సమంజసం? అంటే ప్రజాపక్షంగా ఉండి ప్రజల కోసం పనిచేసిన ప్రతిపక్ష నాయకులందరినీ కూడా అరెస్టు చేసుకుంటూ పోతే అంటే ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నించే వాడే లేకుండా పోతాడనే ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఓవైపు ప్రజాపాలన అంటున్నారు, మరోవైపు ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా, ఎమర్జెన్సీ తలపించే విధంగా ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అంటే ప్రజాస్వామ్యతంగా ప్రజల చేత ఎన్నుకోబడిన మా ప్రజాప్రతినిధులను మీరు అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? అంటే ప్రజల కోసం, ప్రజల తరపున మేము పోరాటం చేస్తూ ప్రజల యొక్క హక్కులను కాపాడేందుకు మేము ముందుకు వెళితే ఆ హక్కులను కాకుండా మా హక్కులను కూడా కాలరాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే రాష్ట్రంలో ప్రశ్నించే హక్కు లేదా ఒకవైపు, మరోవైపు ప్రజాస్వామ్యంగా మేము ప్రజలైతే ఎన్నికబడినటువంటి ప్రజా నాయకులము, మమ్మల్ని కూడా అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టడము, ఆ పోలీస్ స్టేషన్ లో పెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి వీరు ప్రశ్నిస్తే ప్రజలు కూడా దానికి పూర్తి సపోర్ట్ చేస్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది కుమార్. ఎందుకంటే అడిగిన ప్రతి వారిని కూడా అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? అంటే ప్రశ్నించే తత్వం ఎవరికి ఉండకూడదా? తప్పులు జరిగినప్పుడు ప్రతిపక్షంగా ఎవరైనా కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో అడిగిన ప్రతి ఒక్కరిని గృహ నిర్బంధాలు చేయడము, అరెస్టు చేయడము, లేకపోతే హౌస్ అరెస్ట్ చేయడము, లేకపోతే మధ్యలోనే అరెస్ట్ చేసి పోకుండా నిర్బంధించడం, ఇది మాత్రం ఎంతవరకు సమంజసం అని చెప్పి ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై ప్రతిపక్షంగా మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ గృహ నిర్బంధాల ద్వారానో, అరెస్టుల ద్వారానో వాళ్ళను చేసినంత మాత్రాన ఈ ప్రజాస్వామ్యంగా వారికి జరుగుతున్నటువంటి నష్టాలను మాత్రం వీళ్ళు పూడ్చలేరు. ఓవైపు ప్రజాపాలన అని చెప్తున్నారు, మరోవైపు ప్రశ్నించే వారిని అరెస్టు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి ప్రజలు కూడా, మేధావులే కావచ్చు, ప్రజలే కావచ్చు, దీనిపై చర్చిస్తున్నటువంటి నేపథ్యం కూడా మనకు కనిపిస్తుంది కుమార్. ఏదేమైనా కానీ ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించే ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ప్రశ్నించకుండా ప్రతి వారిని కూడా ముందస్తుగా అరెస్టు చేయడం ఒక ఎత్తు అయితే, అరెస్టు అయిన వారిని సాయంత్రం వరకు నిర్బంధాలు వచ్చడము, మరోవైపు వారిని ఇంట్లో నుంచే లాకలు, ఇవన్నీ చూస్తుంటే కూడా ప్రజలు మాత్రం దీంట్లో కొత్త ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది కుమార్. రైట్, థ్యాంక్ యూ వేణు.